యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రకృతి మనకి జీవాన్నిచ్చింది. అదే ప్రకృతి ఈరోజు మన నుంచి రక్షణ కోరుకుంటుంది. భూమి బాధ్యతను అలాగే భూమిని కాపాడాల్సిన బాధ్యత గురించి తెలియజేసే ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ఈరోజు మనకు కొన్ని విశేషాలు తెలియజేయడానికి, అదేవిధంగా మనం పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి అడుగులు వేయాలి, ఈ విషయాల గురించి చర్చించడానికి మనతో సిహెచ్ మోహన్ రెడ్డి గారు. వీరు బయోలాజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. వారితో మాట్లాడి ఈ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. నా పేరు సిహెచ్ మోహన్ రెడ్డి. నేను నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఎంఎస్ఎం పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు యాక్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ. మరి ఈ రోజునే మనం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? డెఫినెట్గా సార్, మంచి ప్రశ్న అడిగారు. ప్రజలందరూ కూడా జూన్ 5వ తేదీనే పర్యావరణ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. 54 సంవత్సరాల క్రితం 1972 సంవత్సరంలో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో మన ఐక్యరాజ్య సమితి వారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో ప్రముఖులతో కలిపి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఉద్దేశమే ఏంటంటే, అప్పటికే పర్యావరణం ఏదో కొన్ని ప్రమాద గంటికలు వస్తున్నాయి, దీన్ని మనం ఏదో ఒక విధంగా మనం భూమిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తలలో పట్టుకున్నటువంటి ఒక ప్రధానమైన రోజు. ఆ రోజు ఈ రోజున బీజం పడింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత 1974 సంవత్సరం జూన్ 5వ తేదీ నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవడం మనం స్టార్ట్ చేశాం. అంటే ఆ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉండే పర్యావరణాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, దీన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం పీల్చే గాలి, మనం నివసించేటువంటి భూమి, ఇవి చాలా విషతుల్యంగా మారేటువంటి ప్రమాదం మనకు దగ్గరలో ఉంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా కాపాడుకునేటువంటి చర్యలు తీసుకోవాలో మనం తెలుసుకోవడానికి ప్రారంభించబడినటువంటి ఈ కార్యక్రమం. మరి ఈరోజు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవం యొక్క లక్ష్యాలేంటి? ఖచ్చితంగా సార్, ఏదైనా మనం ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఖచ్చితంగా దానికంటూ ఒక ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు ఉంటాయి. సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా ఒక 3 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో మొదటగా ఏంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ పర్యావరణం గురించినటువంటి అవగాహన తెలియజేయడం. సో అదేవిధంగా ఈ అవగాహన కల్పించుకోవడంతో పాటు ఇది ఏదో ఒకరికి సంబంధించిన విషయం కాదు, సమిష్టి బాధ్యత. సో మనం యాక్షన్లోకి దిగి అందరం దీన్ని కాపాడుకుంటేనే మనం పర్యావరణాన్ని కాపాడుకుంటాం అనేటువంటి ఒక చర్య. ఇంకొక 3వ ప్రధానమైన అంశం, మనం పునరంకితం అవడం అంటే, ప్రతి సంవత్సరం మనం ఒక ప్లాన్ వేసుకున్నట్టుగా ఈ సంవత్సరం మనం పర్యావరణాన్ని కాపాడడానికి మన వంతుగా ఏం చేయాలి అనేటువంటి ప్లాన్ వేసుకోవడం. ఇటువంటి 3 రకాలైనటువంటి ఉద్దేశాలను తెలియజెప్పడమే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. మరి ఐక్యరాజ్య సమితి ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నుంచి అంటే ఎలాంటి లక్ష్యాలు కానీ అంటే ఎలాంటి విషయాల్ని ఆశిస్తుంది? ఖచ్చితంగా సార్, ఇది మనం ముందు చెప్పుకున్నట్టు పర్యావరణం అంటే ఏదో వేరే వాళ్ళదో, సో ఎవరిదో మనకెందుకులే అనుకునేటువంటి భావన అయితే కాదు. సో ఐక్యరాజ్య సమితి చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది మనందరి బాధ్యత. మనందరం పర్యావరణం అంటే ఏందో తెలుసుకోవాలి. మనం పీల్చే గాలి ఎలా ఉండాలో, అదేవిధంగా మనం నివసించేటువంటి భూమి ఎలా ఉండాలో, మనం తాగే నీరు ఎలా పరిశుభ్రతగా ఉండాలో, అది ఎక్కడి నుంచి వస్తుంది, లేదా అవి ఏదన్నా ప్రమాదంలో ఉందా అనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని, సో దాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే మనం వీటిల్ని విషతుల్యం కాకుండా, సో ఇవి ప్రధానంగా మనకి పనికొచ్చేటువంటి విధంగా ఉండే విధంగా మనం వీటిని కాపాడుకోవాలి అనేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యులు కావాలి. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, ఏదో సంఘ సంస్కర్తలు లేదా కొంతమంది సోషల్ మీడియా ద్వారా అవగాహన పరచడం, ఇలా కాకుండా అందరం యాక్షన్లోకి దిగి మనం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేదే ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం సార్. మరి మానవునిగా మనకు ఎలాంటి బాధ్యత ఉంది ఈ పర్యావరణ పరిరక్షణ చేయడంలో? ఖచ్చితంగా సార్, ఇప్పుడు జీవులు మన భూమి మీద ఎన్నో కోట్ల జీవరాశి మన భూమి మీద ఉంది. మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు.
అన్నిటికంటే ప్రధానంగా తెలివి కలిగినటువంటి మనం జీవిగా మానవుడు ఉన్నాడు. సో అన్ని జీవుల కంటే ప్రధాన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో అన్ని జీవుల్ని మనం సమతుల్యంగా కాపాడుకుంటూ మన పర్యావరణంలో ఉన్నటువంటి గాలి, నీరు, ఈ నివాసమైనటువంటి ప్రాంతాలను కూడా మనం సమిష్టిగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని జీవుల కంటే మన మీదే ఎక్కువ ఉంది. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే, మనం చేసే కొన్ని కార్యక్రమాల వల్ల సో వైల్డ్ లైఫ్ అంటే ఆ అడవుల్ని మనం ఏదైతే నరికేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి ఆవాసాలను ఇబ్బంది గురి చేస్తూ వాటి సంఖ్యని ఈరోజు తగ్గించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కానీ అలా జరగకుండా అన్ని జీవుల్ని బతికే అవకాశం ఇస్తూ మనం ముఖ్యంగా ముందడుగేసి సో వాటికి ఏమి తెలియదు కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకొని మన పర్యావరణాన్ని మనమే కాపాడుకునే విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే జీవుల సమతుల్యత అనేది చాలా ముఖ్యం. సో ఆ సమతుల్యత అనేది దెబ్బతినకూడదు. కాబట్టి మన యొక్క పాలసీ ఎలా ఉండాలంటే లివ్ అండ్ లెట్ దెమ్ లివ్, జీవించాలి, జీవించనివ్వాలి. సో మనం జీవిస్తూ ఉండాలి, మనతో పాటు అన్ని జీవుల్ని కూడా జీవించనిస్తూ ఉంటేనే మన యొక్క పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది. అటువంటి లక్ష్యాలని, అటువంటి స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. జనరల్గా మనం గమనిస్తుంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఈ వేసవి తాపం, ఎస్ సార్, వేడిమి బాగా పెరిగిపోతుంది. ఎస్ సార్, ముఖ్యంగా ఈ సంవత్సరం అవును 2026లో అవును దాదాపు 46, 47, 48 డిగ్రీల దాకా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశం పరంగా కూడా ఈ నమోదవుతున్నాయి ఎస్ ఈ ఉష్ణోగ్రతలు. అవును సార్. మరి ఇది ఇలా పెరగడానికి కారణాలు ఏముంటాయి? ముఖ్యంగా సార్ మనం తెలుసుకోవాల్సి ఉంది, ఎండలు ఎక్కువ అవడానికి ప్రధాన కారణం కర్బన ఉద్గారాలు మన పర్యావరణంలో పెరగడం. సో అదొక ముఖ్య కారణం. అయితే మనం ఈరోజు అభివృద్ధి పేరుతో సిమెంట్ రోడ్లు వేయడం, తారు రోడ్లు వేయడం, తర్వాత మన యొక్క గదిని చల్లబరుచుకోవడం కోసం ఈరోజు మనం వాడేటువంటి ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, వీటి నుంచి మనం గది వరకు ఓకే. సో ఇవి ఎప్పుడు కూడా ఆ ఉష్ణాన్ని బయటికి వెదజల్లుతున్నాయి. బయట అంటే ఏంది, మనం ఉండేటువంటి పర్యావరణం. సో ఇవన్నీ కలిపి ఈ గాలిలో ఉన్నటువంటి కర్బన ఉద్గారాలు పెరిగి ఫ్లోరోకార్బన్లు పెరిగి ఓజోన్ యొక్క లేయర్ని దెబ్బతినడం వల్ల సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైన కిరణాలు మన పర్యావరణంలోనే ఉండిపోతున్నాయి. మామూలుగా కిరణాలు ఏమవుతాయంటే ఏదన్నా సర్ఫేస్ మీద పడినప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యి పైకి వెళ్ళాలి. ఈ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ అనేటువంటి వాయువు మన పర్యావరణంలో ఎక్కువ ఉండిపోయి ఆ యొక్క వేడిని గ్రహించి మన పర్యావరణాన్ని వేడి చేసేటట్టుగా చేసేటువంటి గుణం కార్బన్కి ఉంది. అందుకని దాన్ని గ్రీన్ హౌస్ వాయువు అని కూడా అంటాం. సో ఇది ఎక్కువ అవడం వల్లే ఇలాంటి వేడిని మనం ఈరోజు చూస్తున్నాం. దానికి కారణం ఫ్యాక్టరీలు కావచ్చు, మోటార్ వాహనాల నుంచి వెలువడేటివి కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా కావచ్చు. సో మరి వీటిని తగ్గించడానికి మార్గం అద్భుతమైనటువంటి జీవి మొక్క ఒకటే. సో భూమి మీద దేవుడు సృష్టించి మనకిచ్చినటువంటి ఆ జీవి ఏంది అంటే చెట్లు, మొక్కలు. ఈ మొక్కలు ఈ కార్బన్ని పీల్చుకొని కర్బన స్థాపన ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి ఒక గొప్ప గుణం ఆ మొక్కలకు ఉంది. కాబట్టి మనం గనక ఆ మొక్కల్ని ఏ విధంగా అయితే మనం గనక పెంచగలుగుతామో, అడవుల్ని తగ్గించకుండా పెంచగలిగితే ఖచ్చితంగా దీని నుంచి మనం భవిష్యత్తులో బయటపడవచ్చు. అదేవిధంగా ఆల్టర్నేట్ సోర్సెస్, పునరుత్పాదకమైనటువంటి వనరుల మీద మనం ఆధారపడాలి. అంటే సౌరశక్తి మీద, సో అలల నుంచి వచ్చేటువంటి శక్తుల మీద, అదేవిధంగా గాలి నుంచి వచ్చేటువంటి విద్యుత్తును తయారు చేయడం, ఇట్లాంటివన్నీ మనం గనక వాటిని గనక పెంచుకొని వాటి మీద ఆధారపడితే శిలాజ ఇంధనాలను మనం తగ్గించుకొని వాడగలిగితే కర్బన ఉద్గారాలు ఖచ్చితంగా తగ్గితే మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రతల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది సార్. మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. ఎస్ సార్. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఉన్న థీమ్ ఏమిటి? ఖచ్చితంగా సార్, మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు మనం ఒక ప్లానింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మేమే ఉపాధ్యాయులుగా రేపు రాబోయే సంవత్సరంలో ఏ విధమైన లక్ష్యాలను మనం సాధించాలి. అలాగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక లక్ష్యం పెడుతుంది. సో ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష్యం ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్, ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి, ప్రకృతికి అనుగుణంగా మనం బతకాలి. ఎందుకోసము అని అంటే ఫర్ క్లైమేట్, ఫర్ ఫ్యూచర్, మన పర్యావరణం కోసం, మన భవిష్యత్తు కోసం. సో ఇవి గనక మనం పర్యావరణం నుంచి కనుక మనం నేర్చుకుంటే, ప్రకృతి నుంచి ఎప్పుడు కూడా ప్రకృతికి అనుగుణంగా మనం బతకాలి. మనం ప్రకృతిని నియంత్రించకూడదు. సో ఆ ప్రకృతిని కనుక అనుగుణంగా మనం బతకగలిగితే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పర్యావరణం బాగుంటుంది అనేటువంటి థీమ్ని ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2026 సందర్భంగా మన ఐక్యరాజ్య సమితి వారు తెలియజేయడం జరిగింది సార్. సో దానికి అనుగుణంగా మనం దీన్ని చర్చించుకోవాలి ఈ సంవత్సరం. మరి నేటి ఈ సమాజంలో ఈ భూమి మీద ప్లాస్టిక్ అనేది
ఒక మహమ్మారి. ఖచ్చితంగా సార్. ఆ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడం మన వల్ల కావట్లేదేమో, ఎస్, కానీ తరిమి కొట్టాలి. ఖచ్చితంగా. ఆ ప్లాస్టిక్ తరిమి కొట్టకపోతే మనల్ని తరిమేస్తుంది డెఫినెట్గా, భూమి నుంచి. డెఫినెట్గా సార్. కాబట్టి మరి ఈ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు ఎలా ఉన్నాయి, మరి ప్లాస్టిక్ని మనం నివారించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఖచ్చితంగా సార్, మంచి ఇన్నోవేటివ్ ప్రశ్న అడిగారు. అందులో రేజింగ్ ప్రశ్న కూడా ఇది. సో మనం ఈరోజు మానవ జీవితాన్ని ప్లాస్టిక్ రహితంగా చూడడం అసలు చూడలేమేమో అన్నంతగా ప్లాస్టిక్ మన యొక్క జీవితంలో మిళితం అయిపోయి ఉంది. సో ఈరోజు మనం చూసే టిఫిను క్యారీ బ్యాగ్స్ నుంచే మనకందరికీ తెలుసు ప్లాస్టిక్ అంటే. కానీ ప్రతి మన ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50% వస్తువులు ప్లాస్టిక్తో కూడుకున్నాయి. ఒకటి హార్డ్ ప్లాస్టిక్ కావచ్చు, ఈవెన్ మనం వాటర్ ఫిల్టర్స్లో కూడా ఉంటాయి, అవి కూడా హార్డ్ ప్లాస్టిక్. కార్లు తయారు చేసేది కూడా హార్డ్ ప్లాస్టిక్. వాటిని మనం అవాయిడ్ చేయలేము, ఇప్పుడు చేసే పరిస్థితి కూడా కాదు. కానీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు మనం వన్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటాం. మనం క్యారీ బ్యాగ్స్ కానీ ఇవి దాదాపు 50,000 లక్ష సంవత్సరాలు అయితే కానీ అవి మట్టిలో కలవరు. సో అవి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ వాడి అలా పడేస్తున్నాం. సో ఈరోజు ఏ కాలువల్లో చూసినా అవే. సో మన పరిసరాలన్నీ వాటితో నిండిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఆపాలి అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం కొన్ని చట్టాలు చేయడం కూడా జరిగింది. సో చాలా చట్టాల పరంగా కూడా అధికారులు చెక్ చేయడం, అంగళ్ళలో అమ్మకుండా చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటి బాధ్యతగా మన పౌరులు ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఈ పౌరులు ఎప్పుడైతే అవగాహన కలిగించుకొని ఇది మన యొక్క పర్యావరణానికి చాలా నష్టం చేస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటారో అక్కడి నుంచి మొదలవుద్ది సార్. నేనైతే దాదాపుగా నా నిజ జీవితంలో చాలా వరకు టిఫిన్ తెచ్చుకునేదానికి వెళ్ళేటప్పుడు కూడా నా వంతుగా నేను ఒక బాక్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. నన్ను చూడగానే కొంతమంది అక్కడ ఉండే అంగడి వ్యక్తులు కూడా, సార్ మీరు ఎలాగో కవర్ తీసుకోరు కదా అని ఇచ్చేస్తున్నారు. సో అట్లా వాళ్ళకి అలవాటు చేయడం, అంటే నా వంతుగా నేను కొంచెం మరీ అసలు వాడడం లేదని చెప్పను. సో కొన్ని సమయాల్లో నేను కూడా వాడుతున్నాను. అది కూడా చాలా వంతుగా తగ్గించేదానికి నా ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా అనుకుంటే కవర్లు కనుక ఎప్పుడైతే మనం వాడమో, అందరం క్యారీ చేస్తామో క్లాత్ బ్యాగ్స్ ఇట్లాంటివి, ఖచ్చితంగా అంగళ్ళలో కొద్ది రోజుల్లోనే అవి మాయమయ్యేటువంటి అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. సో మన పర్యావరణాన్ని ప్లాస్టిక్ రహితంగా కూడా మనం చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తాము, లేకపోతే తద్దినాలకు వెళ్తుంటాము, ఏదైనా ఫంక్షన్కి ఇది ఎక్కడ వెళ్ళినా కూడా భోజనం మాత్రం చేయాలి. ఖచ్చితంగా శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు. ఖచ్చితంగా సార్. కానీ ఆ ఫంక్షన్లు దాదాపు లక్షలు పెట్టి ఖర్చు చేస్తున్నారు సార్. కానీ ఇక్కడ వాళ్ళు గమనించిన ఒక విషయం ఏంటంటే మనకి పెట్టే ఆ భోజనం సార్ ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి. అవును, ప్లాస్టిక్ పేపర్తో కవర్ చేసిన ప్లేట్లో మనం భోజనం చేస్తాం. అవును, వేడి వేడి ఆహార పదార్థాలు అందులో పెట్టిన తర్వాత ఆ వేడికి ప్లాస్టిక్ కరుగుతుంది, అది మనం భోజనం చేస్తున్నాం. కానీ దాని మీద అవగాహన లేక అక్కడ భోజనాలు పెట్టే ఆ నిర్వాహకులు కావచ్చు, వీళ్ళు ఇంకేం చేస్తారు, తింటారు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ అవగాహన కలిగించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అలాంటి ప్లేట్లను వాడకూడదు అన్న విషయాన్ని కాస్త ప్రజలకు కానీ మనం తెలియచేయగలిగితే, ఎందుకంటే ఇప్పట్లో అరిటాకులు అనేవి మనకి ఎక్కడ దొరుకుతున్నాయి, అదే ప్లాస్టిక్ మీద ఒక అరిటాకు వేసామనుకోండి, సింపుల్, కొంతవరకు మనం నివారించవచ్చు. లేదు, పింగాణి ప్లేట్లు ఉన్నాయి, స్టీల్ ప్లేట్లు ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. ఇవన్నీ చేస్తే ఈ ప్లాస్టిక్ యాక్చువల్గా మనకి నోట్లోకి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ రావడానికి మొట్టమొదటి కారణం ప్లాస్టిక్ అవుతుంది. మరి ఈ విధంగా కూడా మనం ప్లాస్టిక్ని, అంటే మనం కనీసం మీరు ఇందా చెప్పినట్టుగా టిఫిన్కి వెళ్ళినప్పుడు మీరు అలా స్టీల్ బాక్స్ తీసుకెళ్తారు, అలా ఈ నిర్వాహకులు కూడా జాగ్రత్తగా భోజనాలు పెడతారు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు, వేలు పెట్టి. మరి అవి కాదు కదా ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ విషయాన్ని గుర్తుపెరిగి దయచేసి ప్రజలు, మా యాక్ట్ నుంచి మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు చేసే ఈ ఫంక్షన్లో స్టీల్ ప్లేట్లు కానీ, అలాగే పింగాణి ప్లేట్లు కానీ, అదేవిధంగా కనీసం అరిటాకు వేసిన భోజనం కానీ పెడితే మీరు పిలిచిన అతిథులకి అనారోగ్యం కాకుండా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దానికి మీరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా మంచి సందేశం మీరు యాక్ట్ వీక్షకులకు ఇవ్వడం జరిగింది సార్. సూపర్ సార్. అది ఈ మధ్య మా ఉపాధ్యాయులకు జరిగేటువంటి మీటింగ్స్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. నేను ఒక ఉపాధ్యాయుడిని గమనించాను, టీ తాగడానికి తన గ్లాస్ తను తెచ్చుకున్నాడు, వెరీ గుడ్. అదేవిధంగా ఒక స్టీల్ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఏ మీటింగ్ జరిగినా అతను టీ కోసం అతను గ్లాస్ తెచ్చుకుంటాడంట. సో అదేవిధంగా అతను ప్లేట్ తీసుకెళ్తున్నాడు. సో నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంటే మనం ఏం చేస్తామంటే క్యారీ చేయాలి కదా అనే ఒక్క దాంతో మనం పక్కన పెడుతున్నాం. సో మనం కూడా ఇలా చేయాలి అని అనిపించింది. యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా సార్ బయట అసలు టీ తాగేటప్పుడు ఆ కప్స్లో కూడా మేము స్కూల్లో తాగడం లేదు,
స్టీల్ గ్లాసులు పెట్టుకున్నాం. మంచి సో అవి వాడకూడదు అని, ఎందుకనంటే దాంట్లో ఉండే ప్రమాదకర రసాయనాలు మన శరీరాల్లోకి వెళ్తాయి. సో ఈ సందర్భంలో ఒక 2 విషయాలు చెప్తాను సార్. ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం కూడా ఈ విధంగా క్రిములతో కూడినటువంటి రసాయనాలతో కూడినటువంటి ఆహారమే మనం తీసుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే 2 పద్ధతులు దీంట్లో మనం తెలుసుకోవాలి సార్. ఆహారపు గొలుసు గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. ఒక జీవి, మనం ఇప్పుడు మొక్కల మీద ఆధారపడి కీటకాల మీద ఆధారపడి కొంచెం పెద్ద జీవులు, దాని నుంచి కొంచెం పెద్ద జీవులు, అలా ఆహారం స్టేజ్ బై స్టేజ్గా మారుతుంది. సో దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి, జైవిక వ్యవస్థాపనం అని, జైవిక వృద్ధీకరణం అని. సో జైవిక వ్యవస్థాపనం అంటే ఈ ఆహారపు గొలుసులో ఏదో ఒక స్టేజ్లో ఇటువంటి రసాయనాలు చేరతాయి, ఆ బాడీలోకి వస్తాయి, ఆ జీవుల బాడీలోకి. అలా రావడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం వ్యవసాయం చేస్తున్నాం, దానికి తెగులు వచ్చింది, మనం ఒక కెమికల్ దాని మీద స్ప్రే చేస్తాం. ఆ కెమికల్ రసాయనాలన్నీ బాడీలోకి వెళ్ళి సీడ్స్లో డిపాజిట్ అవుతాయి. సో అది ఫస్ట్ స్టేజ్. దాన్ని ఎవరైతే ఆహారంగా తీసుకుంటామో అవి మన శరీరాల్లోకి కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ అలా తీసుకుంటున్నవే, అందుకనే చూడడానికి చాలా బాగుంటాయి, కానీ వాటి బాడీలో ఈ రసాయనాలు డిపాజిట్ అయి ఉన్నాయి. ఇలా అది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి కనుక వస్తే దాన్ని జైవిక వృద్ధీకరణం అంటాం. అంటే అది అక్కడికి ఆగిపోదు, స్టేజ్ బై అన్ని బాడీల శరీరాల్లోకి డిపాజిట్ అవుతూ వస్తుంది. ఇవే డిఎన్ఏలో మార్పులు తీసుకొచ్చి క్యాన్సర్ వచ్చేదానికి ప్రధాన కారణం అవుతున్నాయి. సో అందుకనే మనం దీని గురించి అవగాహన చేసుకొని, సో మనం వ్యవసాయం కూడా ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నాం, అదే ప్రధాన అంశం కూడా. అలా గనక మనం క్రిమి రసాయనాలను గనక పక్కన పెట్టి మనం గనక మంచి మనం ఏదైతే మొక్కల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలని లేదా జంతువుల నుంచి వచ్చే వ్యర్థాలతో కనుక మనం గనక వ్యవసాయం చేయగలిగితే ఆ ఉత్పత్తుల్ని తీసుకుంటే మనం క్యాన్సర్ని కూడా అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంది సార్. కాబట్టి ఈ యాక్ట్ వీక్షకులందరికీ కూడా నేను తెలియజెప్పేది, మీరు చెప్పినటువంటి అంశంకి సంబంధించినటువంటి అవగాహన చేసుకొని, సో మన వల్ల అయినంతగా అట్లీస్ట్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, ఎవరో కాదు. సో ఆరోగ్యం కంటే మించింది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. సో మన పర్యావరణం తర్వాత ఈ రెండింటి గురించి ఆలోచించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను సార్. మరి మీరు సైన్స్ టీచర్గా క్లాసుల్లో పిల్లలకి పాఠాలు బోధిస్తుంటారు. ఇప్పుడు మనం అనుకున్నంత సైన్స్ కిందకే వస్తుంది. మరి ఒక సైన్స్ టీచర్గా మీరు పిల్లలకు కానీ సమాజానికి కానీ ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్ మురళి సార్. ఇప్పుడు మామూలుగా సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే అందరికంటే ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయుల మీద ఎక్కువగా ఉంటుంది, అది మన అందరికీ తెలిసిందే. కాబట్టి జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నా మీద కూడా చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఇది ఖచ్చితంగా దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థులకి ప్రతిరోజు ఆరోగ్యమైనటువంటి ఆహారం ఎలా తినాలి. సో చాలామంది టిఫిన్ చేయకుండానే మా స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులను మేము చూస్తుంటాం. అది ఏదో ఇది నచ్చక అది నచ్చక, లేదా ఎక్కువ బోండాలు తినడం, ఇట్లాంటి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వాలో ఇస్తూ, అదేవిధంగా మన పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, ప్లాస్టిక్ని ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలి, రోజు కూడా టిఫిన్ కవర్లు కూడా వాళ్ళు తెస్తుంటారు. సో ఇలా చేయకుండా ఖచ్చితంగా మనం ఇంట్లో నుంచి ఒక బాక్స్ తెచ్చుకోవడం, లేదా ఇంట్లో వండిన పదార్థాలనే మనం తినడం, ఇలాంటి సూచనలు ఇస్తూ ఉంటాం. అదేవిధంగా పర్యావరణం మీద బాధ్యత ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. మా పాఠశాలలో కూడా మా ప్రధాన ఉపాధ్యాయులు గారి సహకారంతో, మిగతా ఉపాధ్యాయుల సహకారంతో ఈ మధ్య చెట్లు కూడా వేయడం జరిగింది. సో వాటిని కాపాడుకోవడం. మరి మా ప్రధాన ఉపాధ్యాయులు గారు అయితే ఖచ్చితంగా నెల్లూరులో చాలా చెట్లని చాలా పెంచడం కూడా మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళు దానికి అధిపనిగా టైం కేటాయించి పరిరక్షించుకోవడం. సో అలాగా మేము తరగతి గదిలో ఏవైతే వాళ్ళకు సూచనలు ఇవ్వాలో అవి ఇస్తూ వాళ్ళని ఆ విధంగా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాం సార్. అదేవిధంగా పేరెంట్స్ మీటింగుల్లో కానీ ఏదన్నా మా పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ఇటువంటి కార్యక్రమాలని ఖచ్చితంగా మా వంతు పాత్రగా మేము చేస్తూ ఉన్నాం, చేస్తూనే ఉంటాం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం. మరి ప్రభుత్వం చెప్తుంది సార్ చెట్లను పెంచమంటుంది. ఇలాంటి ఉపాధ్యాయులు కావచ్చు, సంఘ సంస్కృతులు కావచ్చు, సామాజిక సేవా తత్పరులు ఉన్న వారు కూడా మొక్కల్ని పెంచుతున్నారు. వీధుల్లో వేయడము, వాటికి నీళ్లు పోయడం, వాటిని కాపాడడం జరుగుతుంది. ఇవే చెట్లు పెరిగి పెద్దదైన తర్వాత కరెంటు తీగల కిందకు వస్తున్నాయి. ఎస్ సార్. వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తున్నామంటే, మనమైతే జనరల్గా ఆ కరెంటు తీగలకి ఒక 2 అడుగులు తక్కువలో ఆ మొక్కల్ని, ఆ కొమ్మల్ని నరికేస్తే సరిపోతుంది, ఇబ్బంది లేకుండా. కానీ దానికి సంబంధించి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మొక్కల్ని కింద వరకు నరుకుతున్నారు. నరకడం వల్ల కొమ్మలన్నీ పోతున్నాయి. కరెక్ట్గా మనకు సమ్మర్ వచ్చేటప్పటికి ఈ కొమ్మలన్నీ పోవడం వల్ల చెట్లు మోడుగా నిలబడిపోతున్నాయి.
వాటి నుంచి వచ్చే గాలి లేదు, నీడ లేదు, ఆక్సిజన్ లేదు. ఈ సందర్భంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా సార్, ఇది మన సిటీలో కూడా చూస్తుంటాము, చాలా ప్రధాన సమస్య అది. ఎందుకంటే కరెంటు వైర్లు రోడ్డు పక్కనే ఉంటాయి, మన చెట్లు కూడా రోడ్డు పక్కనే ఉంటాయి. సో మా స్నేహితులు కూడా ఈ మధ్య చూస్తున్నాం, మొన్న గాలివాన వచ్చింది, నిచ్చెన వేసుకొని పరిగిస్తూ ఉన్నారు. సో మనకు కరెంటు కూడా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు అది కొంతవరకు కారణం అయితే ఉంది. అది ఏంటంటే మనకి విద్యుత్కి అంతరాయం కలగడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలే. వాళ్ళు చేసేటువంటి ఆ క్రమంలో మీరు చెప్పినంత కాకుండా, మీరు చెప్పినట్టు మన యాక్ట్ ప్రేక్షకుల ద్వారా, మన ద్వారా, యాక్ట్ యాజమాన్యం ద్వారా నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మొక్కల్ని తొలగిస్తే మనకి చాలా మేలుగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ గ్రోత్ అనేది, పెరుగుదల అనేది ఒక రోజులో వచ్చేది కాదు. అట్లీస్ట్ వాళ్ళు కొట్టేసినటువంటి ఆ కొమ్మలు రావడానికి మళ్ళీ 2 సంవత్సరాల కాలం కానీ పడితే కానీ అది కుదరదు. అది కూడా ఏది మనం పరిరక్షణ తీసుకుంటే. సో అట్లాగా ఉన్నటువంటి మొక్కలనే మనం తొలగించుకుంటూ పోతే సో ఖచ్చితంగా అది పర్యావరణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. మన ప్రతి ఒక్క పౌరుడు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం చెట్టు నాటకపోయినా పర్లేదు, ఉన్న చెట్లని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఉన్న అడవుల్ని మనం కాపాడుకునే విధంగా కనుక మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. మంచి ప్రశ్న అడిగారు సార్. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ సందర్భంగా చెప్తాను సార్. గూడూరులో నేను దాదాపు 9 సంవత్సరాలు పనిచేశాను సార్. అక్కడ శ్యామ్ అనేటువంటి వ్యక్తి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని జూనియర్ లెక్చరర్ సార్. అతని పేరే గూడూరులో ట్రీ శ్యామ్. ట్రీ శ్యామ్, మొక్కల శ్యామ్. ఎస్ సార్. ఎందుకనంటే ఆయన మొక్కలు నాటినన్ని మొక్కలు గూడూరులో చాలా వరకు ఈరోజు అన్ని పెద్ద అయిపోయి ఉన్నాయి సార్. ఆయన ఉదయం లేచి ఒక 2 స్టూడెంట్స్ని పెట్టుకుంటారు సార్. ఏ పాఠశాలలో మొక్కలు లేవు, ఎక్కడ లేవు, ఏ ఏరియాలో లేవు, అక్కడ నాటడం మొదలు దానికి ట్రీ గార్డ్ వేపించి, ఎవరో ఒక లైన్ సంస్థ నుంచి కావచ్చు, రోటరీ సంస్థ నుంచి కావచ్చు, మరీ ఎండాకాలం అయితే డబ్బాలతో నీళ్లు ఆటోలో పెట్టి కూడా తోలినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. సో ఆయన చేసినటువంటి సేవ నిజంగా ఇటువంటి సంఘ సంస్కర్తలు ఇటువంటి ఒకే పనితో ఉదయం లేచినప్పటి నుంచి ఇలా చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈ మధ్య కూడా నేను పేపర్లో చదివాను, ఒక ఆయన రిటైర్డ్ అయితే ఉదయాన్నే పలక పార తీసుకొని ఉదయాన్నే బయలుదేరతారండి. సో ఆయన పని ఏంటనంటే మొక్కల్ని సంరక్షించడం, చేయడం. ఇటువంటి గొప్ప వ్యక్తులు కూడా మన సమాజంలో ఉన్నారు సార్. సో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా, యాక్ట్ ప్రేక్షకుల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి సార్ ఖచ్చితంగా మనం. ఎందుకంటే మనం అంత వర్క్ చేయకపోయినా చేసే వాళ్ళని అభినందించడంలో అది ఇంకా మరీ రెట్టింపు పనిచేసేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తాం. మన పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించుకుంటాం సార్. చాలా మంచి ప్రశ్న అడిగారు, దాని ద్వారా నేను వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఇక చివరిగా సార్, ఈ మొక్కల గురించి మనం ప్రచారం చేయాలంటే ఉపన్యాసం ద్వారా చేయొచ్చు, లేదు ఒక డాక్యుమెంటరీ తీయచ్చు, లేదు ఇప్పుడుండే సోషల్ మీడియాని వాడుకోవచ్చు. మరి మీరైతే ఏ విధంగా ఈ మొక్కల గురించి కానీ, చెట్ల గురించి కానీ, ఈ పర్యావరణం గురించి కానీ మీ మెసేజ్ ఇస్తారు? ఖచ్చితంగా సార్. నేను జస్ట్ ఒక 2 రోజుల ముందే నాతో పాటు పనిచేసేటువంటి ఒక స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుని నాగేశ్వరి మేడం గారు ఉన్నారు సార్. మామూలుగా కూడా ఆమె చాలా కవితలు రాస్తూ ఉంటారు ప్రతి ఒక్క అవగాహన పరచడానికి. సో ఆమె రాసినటువంటి ఒక కవితని మీరు అవకాశం ఇస్తే యాక్ట్ ప్రేక్షకులకి వినిపిద్దామని నేను అనుకుంటున్నాను సార్. వసుధా విలాపం అని రాశారు సార్ మేడం గారు. అంటే మన భూమి పడేటువంటి ప్రస్తుత వేదన, ఆ భూమి ఎలా పడుతుందని. సో నీ ఎదను చీల్చి పచ్చని ప్రాణాలకు పాలు పట్టిన తల్లివమ్మ, ఆ పచ్చని ప్రాణాల ద్వారా ఆకాశాన్ని తాకాలని నీవు చూస్తుంటే మనిషేమో వేర్లను నరికి నీ మూలనే నక్కుచున్నాడు కదమ్మా. మనిషి ఆకలి తీర్చడానికి నీ ప్రక్కటెముకలను నాగలితో చీల్చుకున్న వసుధవమ్మ, నీ గుండె లోతులే నదీ నదాలకు ఆశ్రయాలు, మరి ఆ గుండెల్లో పెళ్ళుబికిన నీరు ఇప్పుడు కన్నీరైంది చూడమ్మా. కనికరం లేని మనిషి కళ్ళుండి చూడలేకపోతున్నాడు కదమ్మా. ప్రాణవాయువునిచ్చే పచ్చని ఛత్రాలు నీ కేశాలు, అభివృద్ధి అనే రంగుల దుస్తులు వేసుకున్న ఆత్మద్రోహి ఈ మానవుడు అడ్డంగా నరికేస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తూ అహంకారంతో వేసే అడుగులు పైకి కాదు పరలోకానికని ఎరగలేకున్నాడమ్మా ఈ స్వార్థపు మనిషి. నిర్మించే కాంక్రీటు అరణ్యాలు నీ దేహంపై ఘాట్ల తూట్లు. వాడి జీవించినంతకాలం వాడి అహంకారాన్ని ఎంతకాలం మోస్తావమ్మా. మనిషిని నిర్జీవిగా మారినప్పటికీ చీకొట్టక ఒడిలో తీసుకొని నీలో కలుపుకునే సహనశీలివి నీవే కదమ్మా. నీ మౌనం, నీ సహనం మనిషికి దొరికిన వరమే. నీవు కన్నెర్ర చేస్తే మనిషి విజ్ఞాన శాస్త్రం ఓ చిత్తు కాగితమే కదా. సో అమ్మ మీద అణిచివేతలు ఎన్నాళ్ళు ఇలా విధ్వంసాలు చేయడమేనా బ్రతికున్నాళ్ళు.
ధరణి కేవలం వనరుగా కొలిచే నీ చూపు ఒక జీవన ధారగా గుర్తించిన నాడే నీకై నీవు రాసుకున్న మరణ శాసనం ఆగుతుంది. లేదంటే ప్రకృతి తన తనువుపై ఉన్న కల్మషాన్ని ప్రళయంతో ప్రక్షాళన చేసుకోగలదు. ధరణి మరలా నవ్వుతుంది, కానీ ఆ కొత్త సృష్టిలో ఓ మనిషి నీ జాడలు ఎక్కడుంటాయి. సో ఎంత బాగా రాశారు మా మేడం గారు. ఆమె యొక్క కవితా హృదయం దీంట్లో తెలుస్తుంది. సో ఎంతో దీంట్లో సమాచారం కూడా ఉంది. కాబట్టి ఆ భూమి పడేటువంటి ఆ వేదనని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా మన వంతుగా ప్రతి ఒక్కరం కూడా సో థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. సో మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తూ మార్పుల్ని మనం సహజంగా మనం తీసుకుంటూ మనం లోకల్కి ఏదైతే మనం స్థానికంగా అంశాలు మనకు ముఖ్యమైనయో అవి చూసుకుంటూ పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని చెప్పి యాక్ట్ యాజమాన్యం ద్వారా యాక్ట్ ప్రేక్షకులకి నా యొక్క రిక్వెస్ట్గా నేను తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్ట్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ అందరూ కూడా ఈ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో సార్. మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.